ప్రతిరోజు ఒక కొత్త స్టోరీ, ఒక చిన్న జర్నీ. మన లైఫ్‌లో జరిగే సింపుల్ మూమెంట్స్‌ని మీతో షేర్ చేయడానికి ఇది మన సాగిపోదా పయనం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ టు ఆల్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వ్లాగ్‌ని స్టార్ట్ చేసేద్దాము. ఈ వ్లాగ్ ఈవినింగ్ 5 నుంచి నైట్ 9:00 వరకు ఉంటుందండి మన డైలీ రొటీన్. ఫస్ట్లీ మాకు ఈవినింగ్ 5:00కి మున్సిపల్ వాటర్ అయితే వస్తుందండి. అది మోటార్ అయితే ఆన్ చేసి పెట్టుకున్నాను. అది ఆన్ చేసి ఇంట్లో రూమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను. తర్వాత బయటంతా కూడా చేసుకుంటాను. నీళ్ళు చిమ్మేసి ముగ్గు అనేది వేసుకుంటాను అనమాట. ఈ విధంగా నేను మోటార్ వేసుకునే 30 మినిట్స్ కూడా ఈ పనులు అయితే నాకు క్లియర్ అవుతాయి. ఒకవైపు తుడుచుకుంటూ ఉన్నాను. మా కన్నమ్మ నాకు కూడానే ఉంది. అమ్మయ్య ఇది పైకి వెళ్ళింది ఆడుకుంటుంది కదా, ఈలోగా పని చేసేసుకుందాం అనుకున్నాను కానీ వచ్చేసింది. ఇక నా పనంతా ఇవాళ అయినట్టే అనమాట. ఫాస్ట్‌గా చేసేసుకుందాము అని ఒక టైం లిమిట్ అయితే పెట్టుకుంటాను. ఆ విధంగానే పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటాను. కానీ మా అమ్మాయి మధ్య మధ్యలో వస్తే ఇంకా టైమింగ్ అంతా కూడా మారిపోతుంది. కష్టం అనమాట, చెప్పలేము ఏ టైంకి ఏది అవుతుంది అనేది. పిల్లలు ఉన్నప్పుడు అంతే కదా, తప్పదు. కాసేపు వాళ్ళు ఏడుస్తారు, అల్లరి పెడుతూ ఉంటారు. ఒకవైపు అయితే నా ట్రైపాడ్ కదిలిస్తూ ఉంది మా అమ్మాయి. ఇక్కడ నేను బయట ఊడ్చిన చెత్తంతా కూడా స్టెప్స్ కిందన ఒక డస్ట్బిన్ అయితే పెట్టుకుంటాను. అందులో వేసేస్తాను. లోపల ఇంకొక బిన్ పెడతానమాట. మా అమ్మాయి ఇక్కడ ఆడుతుంది చూసారా, అసలు ఎంత అల్లరి చేస్తుందంటే అంత అల్లరి చేస్తుంది. ఈ ఏజ్లో పిల్లలు అందరూ అంతే కదా. ఇక బయట కూడా నేను ఊడ్చేసుకుని కడిగేసుకొని ముగ్గు అయితే పెడతాను. ముగ్గు అయితే వెంటనే పెట్టనండి, ఎందుకంటే వాటర్లో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది ఆ ముగ్గు రవ్వ అనేది. సో ఇంకా మిగిలిన పనులు ఉంటాయి కదా, ఒక 10 to 15 మినిట్స్ అలా వదిలేస్తాను. దాని తర్వాత నేను ముగ్గు అనేది వేసుకుంటానమాట. ఇక్కడ మా అమ్మాయి వాటర్ నేను తెస్తాను, నేనేస్తాను, ముగ్గేస్తాను అని వాదాలు వేస్తానే ఉంటుంది నాతో. మ్యాక్సిమం ఎలా అంటే ఆమె లేనప్పుడు, ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు, లేదా తను పడుకున్నాకనో నేను ముగ్గు వేసుకుంటాను. మ్యాక్సిమం నేను ఈవినింగ్సే నీళ్ళు చిమ్ముకుని ముగ్గు అనేది వేసేస్తానండి. నాకు ఎర్లీ మార్నింగ్ అనేది కుదరదు, ఎందుకంటే మా వారు డ్యూటీకి వెళ్తారు కాబట్టి 5:00 లేచి బయటదంతా క్లీన్ చేసి పెట్టుకుని లోపల చేసి ఆయనకి టిఫిన్ బాక్స్ పెట్టి ఇదంతా నాకు అవ్వదు, కొంచెం హెక్టిక్ అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి నేను ఈవినింగే ఈ బయటంతా చేసుకుని పని అయితే పెట్టుకుంటాను. నేను కూడా ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను. డైలీ వ్లాగ్స్ అయితే తీద్దాం అనుకుంటున్నాను అప్లోడ్ చేయడానికి. సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ సజెషన్ కూడా నాకు తెలపండి. ఇక్కడ నేను నీళ్ళు చిమ్ముదామని బకెట్తో వాటర్ పడుతుంటే చూసారా, నా వెనకాలే తిరుగుతూ ఉంటుంది. ఇంకా నేను వేస్తాను, నాకు ఇచ్చేసాయి, ముగ్గు నేనే పెడతాను, ముగ్గు గిన్నె ఇచ్చేసాయి అని అమ్మ విసిగించేస్తుంది అనమాట. ఏడుస్తూనే ఉంటుంది. నాకేంటంటే పిల్లలు ఎక్కువగా ఏడిస్తే నాకు నచ్చదు, ఎందుకంటే మనం చేసే పని ఏదనేది కూడా కాన్సన్ట్రేషన్ అంతా కూడా పోతుంది. అంతలా ఏడుస్తుంది. మా పాప అయితే విసుకొచ్చేస్తుంది అనమాట. ఏడవద్దమ్మా, ఏదైనా చెప్పు అంటే ప్రతి అడిగేది కూడా ఏడుస్తూనే అడుగుతుంది అనమాట. చాలా విసుకొస్తుంది. నువ్వు ఎంతైనా అల్లరి చేయు కానీ ఏడవకే బాబు అనేసి నేను దాన్ని బ్రతిమాలుకుంటూ ఉంటాను. నేను మాట్లాడే మాటలు, చెప్పే విధానం అంతా మా పాపకు అర్థమవుతుంది. అయినా తను అల్లరి అలానే చేస్తుంది. ఇంకా ఏజ్ అలాంటిది, ఇంకేం చేయలేము. ఇంకా గుమ్మం అయితే కడిగేసుకున్న తర్వాత కిందనే నేను కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అయితే పెట్టుకున్నాను. వాటన్నిటికీ కూడా వాటర్ పోసేసాను. వాటర్ పోసేసుకుని ఇక మేడపైకి అయితే వెళ్తానమాట. మేడపైకి వెళ్ళడానికి 3 floors దాటుకుంటూ వెళ్ళాలి. మేము ఉండే అపార్ట్మెంట్ వచ్చేసి 3 స్టార్ బిల్డింగ్ అనమాట. సో 3 floors ఎక్కుకుంటూ వెళ్ళాలి. కాస్త ఇబ్బందే, కానీ మొక్కలంటే పిచ్చి కాబట్టి తప్పదు. కొన్ని ఇష్టాలు ఉన్నప్పుడు కష్టాలు తప్పవంటారు కదా, అట్లా అనమాట. టెర్రస్ పైన కూడా కొన్ని మొక్కలు అయితే పెట్టాను. ఈ వేసవకాలానికి మనుషులు పక్షులే రాలిపోతున్నాము, ఇంకా చెట్లు అయితే ఎలా ఉంటాయి అసలు. ఆ మొక్కలకి డైలీ అయితే నీళ్ళు వేస్తాను. నాకు కుదిరినప్పుడల్లా మార్నింగ్ ఈవినింగ్ కూడా వాటర్ వేస్తాను. లేదు అంటే ఒక్కసారైనా వేసుకుంటూ ఉంటానన్నమాట. సో అందుకోసమని ఈవినింగ్ అయితే ఖచ్చితంగా టెర్రస్ పైకి వస్తాను. పెరుగులో మిర్చీలు వేసాను అనమాట, చల్లమిరపకాయలు, అవి కూడా తీయాలి. సో ఇక్కడ మొక్కలు అయితే నా మినీ గార్డెన్ ఇదండి. దీనికైతే నీళ్లు వేసేసుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే నేను ఆల్రెడీ కింద మోటార్ వేసున్నాను కాబట్టి వాటర్ వస్తూ ఉంటాయి టిన్నెల్లోకి. సో నేను అవి పట్టుకుంటూ మొక్కలకైతే నీళ్లు పెట్టేశాను. తర్వాత ఇక్కడ చల్లమిరపకాయలు ఉన్నాయి కదా, ఇవైతే ఆల్మోస్ట్ డ్రై అయిపోయాయి. ఇంకొక 1 day ఎండలో పెడితే సరిపోతుంది. కొంచెం భయంగానే ఉంది, మబ్బులు వేస్తున్నాయి కానీ సడన్గా ఎండలు వస్తున్నాయి. సో అందుకే కొంచెం భయపడుతూ ఉన్నాను. ఇంకొక రోజు అయితే ఎండలో ఎండితే సరిపోతుంది, చల్లమిరపకాయలు రెడీ అయిపోతాయి. ఇది అస్తమాను కిందికి పైకి ఏం మోసుకెళ్తామని చెప్పేసి నేను ఈ విధంగా అయితే ఇక్కడ మేడపైనే ఉంచేస్తానమాట. తర్వాత కాసేపు మేడపైన అలా తిరుగుతూ ఉంటాము ఈవినింగ్స్. మా కన్నమ్మ అయితే ఆడుకుంటుంది, చాలా ఇష్టపడుతుంది టెర్రస్ మీదకి వెళ్ళడానికి. ఇక్కడ సూర్యుడిని చూసారా, బగబగ మండే సూర్యుడు.
చాలా వేడిగా ఉన్నాడండి బాబు. అందరూ కూడా వేడికి ఎలా తట్టుకుంటున్నారో ఏమో, చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇక్కడ చల్లగా గాలి అయితే వీస్తుంది మాకు టెర్రస్ పైన 5:00 నుండి బాగుంటుంది, చల్లగా ఉంటుంది. ఎందుకంటే చుట్టూ ఉండే వాతావరణం, ఆ మొక్కలు అంతా మాకు గోదావరి దగ్గరగానే ఉంటుంది కాబట్టి గాలి అనేది బాగా ఎక్కువగా వీస్తుంది. సరదాగా అలా వాకింగ్ చేసుకుంటూ కాసేపు ఆడుకుంటూ ఉంటాము. ఇంకా కిందకి వచ్చేసిన తర్వాత ముగ్గు అయితే వేసేసాను. నేల అయితే కాస్త ఆరింది కాబట్టి వచ్చేసిన తర్వాత ఇంక ఇంటి లోపలికి వచ్చేసాను. ఈరోజు తోముకునే సామాన్లు అయితే చాలానే ఉన్నాయండి. ఎందుకంటే కాస్త నీరసం అనిపించి మార్నింగ్ టిఫిన్ సెక్షన్ దగ్గర నుంచి కూడా నేను గిన్నెలు ఏమీ కూడా క్లీన్ చేయలేదు. సో అవన్నీ ఇప్పుడు క్లీన్ చేసేసుకుంటున్నాను ఒక్కసారే. ఎప్పుడూ ఇలా అయితే పెట్టను. 1, 2 గిన్నెలు ఉన్నా కూడా అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. ఆ రోజు కాస్త బాగోకపోవడంతో ఇంకా ఒకేసారి అవన్నీ కూడా ఈవినింగ్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే నైట్ టైం అయితే అసలు బాగున్నా నాకు బాగోకపోయినా ఖచ్చితంగా క్లీన్ చేసి పెట్టుకునే వెళ్తాను. నాకు భయం నైట్ టైం ఏమన్నా తిరుగుతాయేమో బొద్దింకలు అవి పురుగులు అని చెప్పేసి నైట్ టైం మాత్రం సింక్లో అసలు ఏది పెట్టను. దాన్ని క్లీన్గా ఫ్రీగా అలా వదిలేస్తాను. డే టైమే కాబట్టి కొంచెం ధైర్యం చేస్తాను ఏమీ తిరగవు అని చెప్పేసి. ఇక ఈవినింగ్ అయితే మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఈ పనులన్నీ కూడా నాకు ఒక టైం పెట్టుకుంటానండి. ఆ సెట్ చేసుకునే టైం బట్టి పనులు అయిపోతాయి, చేసేసుకుంటా. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో నాకు పనులన్నీ పూర్తయిపోతాయి, ఇంటి పనులు. కాకపోతే మా కన్నమ్మ మాత్రం వస్తే చాలా విసిగించేస్తుంది. అంటే ఆడుకుంటుంది, ఆడుకుంటే చాలా మంచిగా ఆడుకుంటుంది, లేదంటే తిక్కలా అయిపోతుందనమాట. చాలా తిక్క పెట్టేస్తుంది. ఆ టైంలో మాత్రం నా స్కెడ్యూల్ అనేది మారిపోతూ ఉంటుంది. చంక దిగదు, ఎత్తుకో అని ఏడుస్తూనే ఉంటుంది, మారం చేస్తూ ఉంటుందన్నమాట. అవి గిన్నెలన్నీ కడిగేసుకున్న తర్వాత పప్పు అయితే నానబెట్టుకున్నాను ఆ రోజు టిఫిన్కి. సో ఇడ్లీ దోశకు అని చెప్పేసి ఆ మినపగుళ్ళ నానబెట్టుకున్నాను కదా, వాష్ చేసి శుభ్రంగా మిక్సీ అయితే పట్టేసుకుని పిండిని కలిపి పెట్టేసుకున్నాను అనమాట. ఆ రోజు ఇంకా దోశకైతే నానబెట్టుకోలేదండి, ఓన్లీ ఇడ్లీకే చేసేసాను మొత్తము. ఈ టిఫిన్ సెక్షన్ కోసం అని చెప్పేసి పిండి రుబ్బుకునే రోజైతే నాకు కొంచెం పని ఎక్కువే ఉంటుంది. 3 డేస్కి ఒకసారి రుబ్బు పెట్టేసుకుంటాను. సో నాకు అంత కష్టం అనిపించదు, కాస్త ఈజీగానే ఉంటుంది. తర్వాత వచ్చేసి కుక్కర్లో రైస్ పెట్టేస్తాను. డైరెక్ట్గా కుక్కర్లో రైస్ పెడుతుంటే నాకు అంతగా నచ్చడం లేదు. సో అందుకని చెప్పేసి ఆవిరి పట్టేటట్టుగా ఇలా ఒక స్టీల్ స్టాండ్ పెట్టుకుని కొద్ది వాటర్ వేసి ఒక బౌల్లో పెట్టుకుని రైస్ అయితే నేను కుక్ చేసుకుంటున్నాను. ఇలా అయితే బాగుంటుంది, సర్వ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. నేను ఇక్కడ రైస్ అయితే వండేసుకున్నాను. ఆ రోజు నాకు ఫ్రైడే కావడంతో మా వారు ఒక్కరికే రైస్ పెట్టాను. నాకైతే టిఫినే ఉంటుంది, అందుకని తక్కువ రైసే పెట్టానమాట. బాక్స్లో అయితే సరిపోతుంది, అదొక 5 మినిట్స్లో అయితే అయిపోతుంది రైస్. కర్రీ ఏం చేయాలి అని అనుకునే లోపు మా వారైతే ఫోన్ చేసి నాకు ఎగ్ వెల్లుల్లి కారం తినాలని ఉంది అని కాల్ చేశారు. ఇవాళ ఫ్రైడే కదా, అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను, చేయను అని చెప్పేసి అంటే అబ్బబ్బే లేదు కుదరదు చేయాలి అన్నారు. ఇంకా తప్పలేదు, చేశాను. ఎందుకంటే నెక్స్ట్ డే నాకు మళ్ళీ సాటర్డే, సో క్లీన్ చేసుకోవడం తప్పలేదు. ఇంకా స్టవ్ క్లీన్ చేసుకున్నాను వంట అయిపోయిన తర్వాత. ఇక్కడ ఆయన కోసం అని చెప్పి ఎగ్స్ ఉడకబెట్టి ఎగ్ వెల్లుల్లి కారం అయితే చేశాను. ఈలోపు మా అమ్మాయి ఏదైనా స్నాక్స్ పెట్టమ్మా అని అడిగితే దానిమ్మ ఉంది, ఈ ఫ్రూట్ అయితే తనకి నీట్గా ఒలిచి ఇచ్చేస్తే తనే తింటుందనమాట. నేనే తింటాను, నాకే ఇచ్చేసేయి అని చెప్పేసి అక్కడ వాదన చేస్తుంది. దానిమ్మ గింజలు అవి బాగా తింటుంది. 5 to 5:30 లోపు ఇలా అయితే పెడతాను. ఎందుకంటే రైస్ తను ఎక్కువగా ఏమీ తినేదు అంత ఇష్టంగాను. తినేదంతా కూడా ఈ టైంలో ఎక్కువ వాళ్ళు తాగే పాలు, తినే స్నాక్స్ ఇవే కదా. రైస్ ఐటమ్ అంతకేం తినదు. అంతగా తింటే నేను కొంచెం లేట్గానే పెడతాను, 7:30, 7 అలా పెరుగన్నం పెడతాను అనమాట. తనకి ఇచ్చేసి ఇక దండం మీద బట్టలు అవన్నీ కూడా తీసుకొచ్చి మడత పెట్టేశాను. ఇవన్నీ మడత పెట్టి ఎక్కడొక్కడ సర్దేశాను. నార్మల్గా అయితే 5 నేను మోటార్ వేస్తాను కదా, అప్పుడే తీగి మీద బట్టలు ఉన్నట్టుగానే మడత పెట్టుకుని తెచ్చేసుకుంటాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది, చెప్పాను కదా, ప్రతిరోజు ఒకేలా ఉండదు చంటి పిల్లలు ఉన్న ఇంట్లో. సో ఆ పని అంతా అయిపోయాక మా వారు కోరిన విధంగానే ఇక్కడ వెల్లుల్లి కారం అయితే కర్రీ చేసేసాను. ఇది మా వారికి ఎలా క్రేవింగ్ వచ్చిందంటే, మనకి ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ రీల్స్ బాగా ట్రెండ్ అవుతుంది కదా వెల్లుల్లి కారం అని చెప్పి, అది చూసి ట్రై చేద్దామని నేను ఒకసారి అయితే చేశాను. అది కొంచెం వేడివేడిగా తింటేనే బాగుంది, చల్లారేదానికంటే కూడాను. అప్పుడు మా వారికి కూడా టేస్ట్ చూపించాను, ఆయనకి నచ్చింది. అప్పటి నుండి ఆయన కూడా ఇష్టపడుతున్నారనమాట. సడన్గా నాకు వెల్లుల్లి గుడ్డు కారం ఇది చెయ్యి అన్నారు. సో ఇంకా తప్పలేదు, చేశానన్నమాట ఈ ప్రాసెస్. ఈ కర్రీ అంతా చేసేసిన తర్వాత స్టవ్ అయితే క్లీన్ చేసుకుని నేను కూడా ఒక సన్నగా
మినపట్టు అయితే వేసుకుని టిఫిన్ కూడా చేసేసి మా పాపకు కూడా ఫుడ్ పెట్టేసి ఇక ఫ్రెష్ అయితే అయిపోయాను. పనులన్నీ చేసేసుకున్నాను మా వారు వచ్చేపాటికి. అప్పటికి నాకు 9 అయ్యింది. మా కన్నమ్మకి పాలు కూడా కాచేసి మా వారు వచ్చాక భోజనం అయితే పెట్టేశాను. ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుని ఎక్కడొక్కడ సర్దేసి పడుకున్నాము. సో ఇక వీడియో అయితే ఎండ్కి వచ్చేసింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు డైలీ బ్లాగ్స్ నచ్చితే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి. డైలీ అప్లోడ్ చేస్తాను. ఉంటాను. బాయ్ బాయ్.